హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు సఖీ డైరీస్. చూసారు కదండి, మేము మాత్రం ఉదయం అంటే ఏ ఊరికన్నా వెళ్ళాలి అనుకున్నప్పుడు ఈ విధంగా ప్లాన్ చేసుకొని వెళ్తానండి. అలాగే మీరు ఎలా ప్లాన్ చేసుకుంటారనేది కూడా నాకు ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. ఇంకా ఏంటి, మా అక్క వాళ్ళ పిల్లలు మా పెద్దమ్మాయి కలిసి ఒక చోటికి వెళ్ళారండి. ఇంకా మా అక్క వాళ్ళకి నేను ముందు రోజే ఫోన్ చేశాను అనమాట. అక్క శనివారం ఉదయం బయలుదేరుతాం, ఇంకా మేము టిఫిన్ చేసుకొని వస్తున్నాం కదా అని చెప్పి. మధ్యాహ్నానికి మాత్రం అందరం ఏం చేసుకుంటామండి, పులగము పచ్చడి. అందులో మా మేనత్త వాళ్ళు కూడా చాలా బాగా చేస్తారండి పులగము. సో అందుకని మా మేనత్త పులగం పచ్చడి చేసి పెట్టింది. ఇంకా పులగం పచ్చడి తినేసి షాపింగ్లకు తలా ఒక దిక్కు వెళ్ళామండి. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా రష్ ఉన్నారు. అందుకని మేము ఫాస్ట్గా సెలెక్షన్ చేసేసుకొని, మాస్క్ ఎక్కువసేపు పెట్టుకోలేము కదా, అసలు నేను వీడియో కూడా తీయలేదండి, ఇంకా అలా జస్ట్ ఒక క్లిప్ తీసాను అంతే. ఇంకా తర్వాత వచ్చిన తర్వాత నీట్గా మీకు వివరంగా చూపించే ఉద్దేశంతో నేను తీసానండి. ఇంకా అలాగే వస్తూ వస్తూ ఐక్యాకు వెళ్ళాను, అక్కడ కొన్ని ఐటమ్స్ తీసుకున్నానండి. అక్కడ కూడా టైం అయిపోయింది. సో ఇంకా ఈ విధంగా తెచ్చుకున్నానండి. ఒక్కొక్కటి ఒక్కొక్క రేట్స్ ఉన్నాయన్నమాట. నేను మొత్తం వీటి రేట్లు అనేది డిస్క్రిప్షన్ లో పెడతానండి. సో శారీ పేరు అయితే చెప్పగలను, ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఓకేనండి, ఇక శారీస్ ఇది తీసుకున్నాను. ఈ శారీ వచ్చేసి వెంకటగిరి పట్టు శారీస్ అండి. ఇంకా వీటిలో చాలా కలర్స్ ఉన్నాయన్నమాట. ఇంకా మా పిల్లలు, మా బావ కూతురు అందరూ ఇదే సెలెక్ట్ చేస్తారండి, మా సరోజక్క అందరూ. ఈ శారీకి పళ్ళు ఈ విధంగా ఇచ్చారనమాట. ఇంకా బ్లౌజు ఈ విధంగా ఇచ్చారండి. కొంచెం గడి అంటే అడ్డలైన్స్ గడి ఇచ్చారండి. ఈ విధంగా బాగుందా? అంటే థిక్ ముదురు గ్రీన్ కింద లైట్ గ్రీన్ ఇచ్చారండి. సో ఇలా వచ్చింది శారీ మొత్తం అంతా ఈ విధంగా ఉందండి. బాగుందా? బాగుంది. ఇది మాత్రము పోగానే అందరూ ఇంకా దీని మీదనే పడ్డారండి, తీసేసుకో బాగుంది అని. సో అందుకని నేను ఇంకా వెంటనే తీసేసుకున్నాను. అందులో ఈ గ్రీన్ కు ఈ కాంబినేషన్ అంటే రేర్ అండి. సో చాలా బాగుంటది. అంటే నేను కొంచెం కలర్ తక్కువగా ఉన్నాను కదా, అందుకని ఈ కలర్ తీసుకున్నాను అనమాట. సో ఇంకా వీటికి బ్లౌజ్ కు మనం ఏమి చేయించుకోవాల్సిన అవసరం లేదండి వర్క్, ఎందుకంటే ఇది మొత్తము టిష్యూ ఇచ్చాడు బుట్టీస్, కాబట్టి మనము ప్లెయిన్ గా కుట్టించుకున్నా కూడా సరిపోతుంది, ఓకేనా? సో ఇదండి ఈ శారీ, వెంకటగిరి పట్టు శారీస్. వీటిలో కాస్ట్ పెట్టే కొద్ది రేట్లు చాలా డిజైన్స్ ఉన్నాయండి, అక్కడ చాలా బాగున్నాయి శారీస్. సో ఈ శారీ వచ్చేసి సెమీ బెనారస్ శారీ అండి. వీటిలో కాస్ట్ ఎక్కువగా ఉండేవి కూడా ఉన్నాయన్నమాట. సో నేనైతే ఇది తీసుకున్నాను. ఇంక ఇది మనకి తగ్గట్టు రేటు రీజనబుల్ ప్రైస్ ఏనండి. సో ఇంకా ఏంటంటే మెరూన్ రెడ్, ఇది వచ్చేసి మిరపండు కలర్, మిరపండుకు థిక్ గ్రీన్ కాంబినేషన్ ఇచ్చారండి. నేను ఈ బార్డర్ చూసే సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. ఈ డిజైన్ అయితే పాత డిజైనే, కాకపోతే ఏంటంటే బార్డర్ హైలైట్ అండి, చాలా బాగుంది అసలు. చూడండి ఇలా. బ్లౌజ్ మాత్రం ప్లెయిన్ ఇచ్చారు. మనం ఒకవేళ బార్డర్ కి హ్యాండ్స్ కి బార్డర్ వేసేసుకొని ఇంకా వీటికి ఏమైనా నెక్ కి చిన్న బుట్టీస్ కానీ, బ్లౌజ్ కి బాడీకి చిన్న చిన్న బుట్టీస్ కానీ వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. సో ఇదండి, ఇలా ఇచ్చారు. కానీ పళ్ళు కొంచెం ఇచ్చారనమాట. ఈ బుట్టీస్ ఇలా దగ్గరగా ఇచ్చారు, ఆల్టర్నేట్ గా ఇచ్చారనమాట శారీకి. ఇంకా బార్డర్ మాత్రం థిక్గా ఇచ్చారండి, జెర్రీ బార్డర్ ఇచ్చారు. సో ఇంకా మనం కరోనా బిగిన్ అయిన నుంచి నేను అసలు షాపింగ్ చాలా తక్కువ చేశానండి. అందులో మాకు జనార్దన్ అని హైదరాబాద్ నుంచి వస్తారనమాట. ఆ అన్న దగ్గర ఒక్క పట్టు శారీనే తీసుకున్నాను, మొత్తం ఫ్యాన్సీ ఐటమే తీసుకున్నానండి. ఇంకా అలాగే ఎక్కువ శాతం నేను చూసాను కదా, మీరు రోజు వీడియోలలో కాటన్ శారీస్ కడతారని. సో ఆ అన్న దగ్గర మాత్రం ఎక్కువ కాటన్ శారీస్ తీసుకుంటాను. ఇంకా ఆ అన్న దగ్గరికి వెళ్ళాలనుకున్నాము హైదరాబాద్కి వెళ్ళి, సో ఇంకా వెళ్ళలేదండి. అంటే మేము ప్లాన్ ప్రకారం వెళ్ళాం కదా, అక్కడికి ఇక్కడికి అంటే కన్నా ట్రాఫిక్, అందులో సాటర్డే కాబట్టి ఫుల్ రష్ ఉన్నారండి, వీకెండ్స్ కాబట్టి ఇంకా నేను వెళ్ళలేకపోయాను. నెక్స్ట్ శారీ వచ్చేసి లెమన్ ఎల్లో అండ్ పింక్ కలర్ అండి కాంబినేషను. ఇది వచ్చేసి టిష్యూ కుప్పడం శారీస్ అండి. ఇప్పుడు లేటెస్ట్ మోడల్లో రన్ అవుతున్నాయి, ప్లస్ ఇవి వచ్చి కూడా చాలా రోజులయ్యా, కానీ నేను కాంబినేషన్ బాగుందని తీసుకున్నాను. ఇంకా బార్డర్ ఇలా ఇచ్చారండి, బాగుందా? ఈ శారీకి బార్డర్ పొడవుగా వచ్చిందండి.
సో ఇంకేంటంటే కదా లెమన్ ఎల్లో కాంబినేషన్ పింక్, ఇవి చాలా శారీస్ ఇలా కాంబినేషన్ తో వస్తాయి. కానీ బార్డర్ కూడా పొడవుగా ఉంది, చాలా మంది తీసుకుంటున్నారనే ఉద్దేశంతో తీసుకున్నానండి. అలాగే మా అక్క కూతురు కూడా సెలెక్ట్ చేసుకుంది అనమాట ఇది. సో ఇదండి ఈ శారీ, బాగుందా. ఇంకా వీటికి బ్లౌజ్ ఎలా వచ్చిందంటే ఇట్లా వచ్చిందండి బ్లౌజ్. కొంగు ఇలా ఇచ్చారు పళ్ళు, అలాగే ఇది బ్లౌజ్ అండి, ప్లెయిన్ ఇచ్చారనమాట, ఇలా ఇచ్చారు. ఇంకా మనం హ్యాండ్స్ కు మొత్తం ఇదే సరిపోతుంది, బాడీకి ఇది బాగా సెట్ అవుతుందండి. ఈ శారీ ఎలా ఉందో, కాంబినేషన్ ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ పెట్టండి, ఓకేనా. ఈ శారీ అండి అంటే మనము టమాటా కలర్ కదా, సో ఇది టమాటా కలర్ అండి, జార్జెట్ శారీ అనమాట. ఇంకా వీటికి బ్లౌజ్ మాత్రం ఇలా రౌండ్ బుట్టీస్ ఇచ్చారు, చూడండి ఇలా ఇచ్చారు, బాగుందా. సో ఇంకా శారీ మొత్తం ఇలానే వచ్చిందండి, ఇలా కొంగు మాత్రం కొంచెం ఇచ్చారు. అంటే జార్జెట్ శారీస్కి వచ్చేసి కొంచెమే కొంగు ఇస్తారండి. ఇంకా మొత్తము వీటిలో అంత డిజైన్ మాత్రము దగ్గరగా బాగా ఇచ్చారనమాట, చూడండి ఇలా బాగుంది కదా కలర్, చాలా బాగుందండి. ఇది నచ్చి తీసుకున్నాము. ఇట్లా మామూలుగా ఈ జార్జెట్ శారీస్ అంటే కన్నా మనం రేటు పెట్టే కొద్దీ, కాస్ట్ పెట్టే కొద్దీ మనకి ఎక్కువ డిజైన్ ఉంటే కన్నా ఎక్కువ కాస్ట్ ఉంటుందండి. మేము రీజనబుల్ ప్రైస్ అంటే మాకు తగ్గట్టు ధరలో తీసుకున్నామండి ఈ శారీని. సో ఇంకా బార్డర్ కూడా ఇలా ఇచ్చారనమాట, ఓకేనా. ఇంకా వీటిలోనే రా సిల్క్ శారీస్ రేట్ పెట్టే కొద్దీ మనము క్లాత్ ఎంత స్మూత్ గా వస్తుందో రా సిల్క్ టైప్ లో, ఈ జార్జెట్ టైప్ లో కూడా అలానే ఉన్నాయండి శారీస్. సో ఇంకా మా అమ్మాయి తెచ్చుకున్న శారీ అండి ఇది, వాళ్ళ నానమ్మ కోసమని ఈ శారీ తీసుకొని వచ్చిందనమాట. సో ఫస్ట్ జీతం కదా, వాళ్ళ నానమ్మ కోసమని తీసుకొని వచ్చిందండి. ఇక చూడండి ఆరెంజ్ కలర్ కి రాయల్ బ్లూ బార్డర్ వచ్చిందండి. ఇంకా మెయిన్ ఏంటంటే కదా మేము నచ్చింది ఫస్ట్ ఈ బార్డర్ ని చూసి నచ్చామండి. మా అత్తమ్మ పెళ్ళైన తర్వాత ఒకసారి ఇట్లా శారీస్ కొనుక్కోయింది, అసలు అదేంటి ఎల్లోకి ఆరెంజ్ వచ్చింది అనమాట, చాలా బాగుండింది శారీస్. అంటే ఇది పూర్వకాలం టైప్ లో ఉంది శారీ, ప్లస్ చాలా బాగా నచ్చిందండి అందరికి. సో ఇట్లా కొంగు ఇలా ఇచ్చారు. ఇక బ్లౌజ్ ఎలా వచ్చిందంటే ప్లెయిన్ వచ్చింది. సో అత్తయ్య కూడా కుట్టించుకోవచ్చు, లేకుంటే ఆమె ప్లెయిన్ కుట్టించుకుంటే నేను ఇది కుట్టించుకోవచ్చు అండి, వేస్ట్ కాకుండా మేమైనా కుట్టించుకోవచ్చు. సో ఇంకా శారీ మొత్తం ఇలా వచ్చిందండి, బాగుంది కదా. ఈ శారీ వచ్చేసి ఆర్మీ పట్టు అండి. ఈ శారీలో కాస్ట్ పెట్టే కొద్ది రేట్స్ ఉన్నాయండి. ఆర్మీ పట్టులో ఇది హ్యాండ్లూమ్ కాదండి, పవర్ లూమ్ శారీ అనమాట. ఇది పర్వాలేదండి, రీజనబుల్ ప్రైస్, ఓకేనా. సో ఇది కాంబినేషన్ బాగుంది కాబట్టి మా అత్తయ్యకి చాలా బాగుంటుందండి, అందుకని మా పాప ఇది సెలెక్ట్ చేసుకొని పోయిన వెంటనే మా నాన్నమ్మకని పక్కకు పెట్టేసుకుందండి, ఓకేనా. ఆర్మీ పట్టులో అదేంటంటే స్మూత్ గా ఉంటుంది క్లాత్, గడి ఈ అంటే కొంచెం ఏజ్డ్ వాళ్ళకి చిన్నగా గడి ఉంటే బాగుంటుందండి, వాళ్ళకి సిదుగు లేకుండా అంటే ఇలా ఉంటే బాగుంటుందని తీసుకున్నామండి. ఇంకేంటి లాస్ట్ ఇది వచ్చేసి కోరా సిల్క్ అండి. ఇంక ఇది అందరు చూసిందే, కాకపోతే ఏంటంటే కలర్ నచ్చి తెచ్చుకున్నాం అనమాట. ఇలా వచ్చిందండి, చూడండి. ఇది వచ్చేసి కొంగు, ఇది వచ్చేసి బ్లౌజ్ అండి, ప్లెయిన్ ఇచ్చారు బ్లౌజు. ఇంకా మనము వీటికి కాంబినేషన్ గా అంతేగాని ఇప్పుడు ఫ్లోరల్ మోడల్ బ్లౌజులు కూడా వేసుకోవచ్చు, లేదంటే కొంచెం డిజైన్ పెట్టుకొని అయినా వేసుకోవచ్చు. ఇంకా హ్యాండ్స్ కి మాత్రం ఇది బార్డర్ ఇచ్చారు కదా, సో ఈ బార్డర్ వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. సో ఇదండి శారీ, ఇలా ఇచ్చారు. బాగుంది కదా, అంటే ఫ్యాన్సీ ఐటమ్ లాగానే ఉంటుందండి ఇది కోరసేనండి. ఇంకా వస్తూ మా చిన్నమ్మాయికి నార్సింగ్లో అట్లాగే నావి కొన్ని పాత పట్టు చీరలకి బ్లౌజులు తెచ్చుకుందామనే ఉద్దేశంతో వెళ్ళామండి.
సో ఇంకా నచ్చింది కాబట్టి ఒకటి సెమీ బెనారస్లో మామూలుగా ఈ విధంగా లెహంగా తీసుకున్నానండి. ఇంకా వీటికి మాత్రము బాడీకి వచ్చేసి ఈ విధంగా అంటే అంచు ఏ కలర్ ఉందో వాటికి కాంబినేషన్గా బాడీ తీసుకున్నాము. ఇంకా వీటికి చున్నీ ఏ కలర్ తీసుకుంటే బాగుంటుందో ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. అలాగే మేమేం చేసామంటే ఈ క్లాత్ వచ్చేసి బాడీకి మాత్రమే తీసుకోమని చెప్పిందండి మా వదిన వాళ్ళ కూతురు. ఇంకా హ్యాండ్స్కి వచ్చేసి పొడవుగా ఇప్పుడు ఆల్రెడీ 3/4 పెట్టించుకుంటున్నారు కదండి, అందుకని నేను ఈ విధంగా కొంచెం ఎక్స్ట్రా ఇప్పించుకున్నానండి. అంటే ఒక 1/2 మీటర్ ఎక్కువ తీసుకున్నాను. సో మామూలుగా అయితే కానీ లెహంగాకు 3.5 తీసుకుంటామండి. ఇంకొక 1/2 మీటర్ కాబట్టి 4 మీటర్స్ తీసుకున్నాను. ఓకేనా? సో ఇదండి ఈ కలర్కు ఈ కాంబినేషన్కి ఇది తీసుకున్నాను అనమాట. బాగుంది కదా కలర్ కాంబినేషన్. సో ఇంకా ఇది అక్కడ నార్సింగ్లోనే అంటే కుక్కట్పల్లి నార్సింగ్లోనే ఇవే తీసుకున్నానండి. ఈ బ్లౌజ్ వచ్చేసి మామూలుగా రాసిల్క్ అనమాట. బ్లాక్ ఆల్రెడీ ఇంతకుముందు చూసారు కదా మీరు, ఎక్కువ సార్లు వేసుకున్నాను. సో అది కొంచెం షేడ్ అయిందండి, అందుకని మళ్ళీ నేను ఇవి ఇట్లా తీసుకున్నాను అనమాట. అంటే పట్టులో అండి. ఇది మీటర్ వచ్చేసి 600 ఉన్నాయి, 800 ఉన్నాయి. మనం రేట్ పెట్టే కొద్దీ ఉన్నాయండి. 3000 అయితే కూడా బాగా షైనింగ్ ఉందన్నమాట. సో నేనైతే నాకు తగ్గట్టు రీజనబుల్గా తీసుకున్నానండి. ఇది బ్రాస్లెట్, ఇదైతే కొంచెం ఎక్కువ కాస్ట్ అండి. మీటర్ వచ్చేసి 1000లో ఉన్నాయి, 1500లో ఉన్నాయి. సో అలా అనమాట. ఓకేనా? ఇక నంద్యాలలో తీసుకున్నామండి. మేము వేరే ఊరికి వెళ్తూ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయితే ఇంకా అత్తమ్మ నేను ఏం చేసామంటే, ఇంకా అత్తయ్య ఉండి ఎందుకు విజయ మనము ఇక్కడ నంద్యాల సుబ్బయ్య శారీస్ ఉంది కదా అక్కడికి వెళ్ళి తెచ్చుకుందామని వెళ్ళామండి. ఇంకా వెళ్తూ మేము వచ్చేటప్పుడు 2 పిల్లలు అనమాట, సఖీ డైరీస్ బామ్మగారు వెళ్తున్నారు అని అన్నారనమాట. నేను తీసి ఎవరండి మీరు అంటే సఖీ డైరీస్ వాళ్ళ మీరు అని అడిగారనమాట. సో అందుకని నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. మా అత్తని చూసి సఖీ డైరీస్ బామ్మ అన్నారు. సో ఇంకా లోపలికి వెళ్ళి సఖీ డైరీస్ బామ్మ ఇంకా అక్కడ మాత్రము ఇవి తెచ్చుకున్నాను అనమాట. అలాగే ఐక్యాల కూడా అక్కడ ఆంధ్ర వాళ్ళంటండి. నేను మాస్క్ పెట్టుకున్నాను, ఆమె నాకెళ్ళి చూస్తుంది ఏమబ్బా అని. తర్వాత ముందుకెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చేసి మీరు సఖీ డైరీస్ వాళ్ళ అండి అని అడిగింది అనమాట. సో మా అమ్మాయి అప్పుడే షూట్ చేస్తున్నారండి. హలో ఆంటీ అనేది పరిచయం చేసేసుకొని నేను కూడా పరిచయం చేసుకొని ఎలా ఉందండి మా ఛానల్ గురించి అని అడిగామండి. సో అది విషయము. ఇంకా ఇది మాత్రము సుబ్బయ్య శారీస్ వాళ్ళ దాంట్లో కూడా బాగుంటాయండి శారీస్. సో ఇలా ఇది గద్వాల్ పట్టు అనమాట. నేను ఇది మా అత్తయ్యకి ఇప్పించానండి శారీ. బాగుందా? ఈ స్నఫ్ కలర్ అంటే బ్లాక్ బార్డర్లో కొంచెం ఇది గోల్డ్ కలర్ బార్డర్ ప్లస్ దీంట్లోనే బ్లాక్ కలర్ కలిసింది. ప్లస్ బాడీ మొత్తము రసం కలర్ స్నఫ్ కలర్ అండి. సో ఈ విధంగా ఉంది శారీ. మా అత్తయ్యకి చాలా బాగుంటుందండి ఈ కలర్. ఆమె నచ్చి కూడా తీసుకుందనమాట. అసలు లోపలికి వెళ్ళాము, కరెక్ట్ ఒక 10 నిమిషాలలో సెలెక్షన్ చేసుకుని బయటకు వచ్చేస్తుందండి. అంతే, మాస్క్ పెట్టుకొని చేతికి శానిటైజర్ వేసుకొని లోపలికి వెళ్ళామండి. ఆమె మామూలుగా సెలెక్షన్ అంటే టక్క సెలెక్షన్ చేస్తుంది. మామూలుగా అయితే కూడా హైదరాబాద్ జనార్దన్ అని వచ్చినప్పుడు కూడా మా అత్తయ్యనే సెలెక్షన్ చేస్తుందండి. చాలా బాగా చేస్తుంది ఆమె. సో ఇది మాత్రము 3,500 పడిందండి గద్వాల్ పట్టు. సో ఇలా వచ్చిందనమాట. బాగుంటుంది కదా మా అత్తయ్యకి. ఇంకా వీటిలో కూడా ఈ శారీ అండి, పట్టు శారీ అనమాట. ఇంకా ఇది చాలా బాగుంటుంది అత్తయ్యకి అని తీసుకున్నానండి. బ్లాక్ వచ్చేసి మెంతి కలర్ కాంబినేషన్ చూడండి, ఇలా వచ్చింది శారీ. ఇది మాత్రం 4,500 పడిందండి శారీ కాస్ట్. ఇంకా ఇది వచ్చేసి పళ్ళు ఇలా వచ్చింది, ఇలా ఉందండి. వీటికి దీనికి కూడా అంచు బ్లాక్ వచ్చింది, మధ్యలో గ్రీన్ వచ్చింది, ఎల్లో వచ్చింది. సూపర్ కాంబినేషన్ అండి. ఇంకా క్లాత్ కూడా చాలా బాగుంది. కాకపోతే ఏంటంటే వీటిలో కాస్ట్ పెట్టే కొద్దీ రేటు చాలా క్లాత్ స్మూత్గా వస్తుందండి. ఇంకా మేమైతే 4,500లో తీసుకున్నాము. కొంచెం పర్వాలేదు, స్మూత్గా ఉంది. ఓకేనా? మళ్ళీ ఖచ్చితంగా మనం ఐరన్ చేయించుకుంటే కన్నా మనకు కుచ్చెళ్ళు నీట్గా వస్తాయి. ఈ ఫోల్డ్తో చీర కడితే సరిగ్గా రాదనమాట. మనం మామూలుగా ఏ కొత్తవైనా కూడా ఒక్కసారి ఐరన్ చేయించుకుంటే మనం ఖచ్చితంగా కుచ్చులు ఎట్లా పోస్తే అట్లా వస్తాయండి శారీకి.
ఇంకా ఈ శారీ వచ్చేసి ఆన్లైన్లో తీసుకున్నానండి. మా చిన్నాన్న వాళ్ళ కూతురు ఆన్లైన్లో పెడితే ఆ అమ్మాయి అక్క ఇది బాగుంది చూడండి శారీ అంటే కనుక ఈ విధంగా తీసుకున్నానండి. శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతానికి కానీ మనం ఎవరైనా అంటే చిన్న చిన్న ఫంక్షన్లు ఎంగేజ్మెంట్కి కానీ అలాగే ఏదైనా బాబా సత్సంగాలకు కానీ మనం చిన్న ఫంక్షన్లకైనా చాలా బాగుందండి. ఇది వచ్చేసి షిప్పింగ్తో సహా 1700 పడిందండి ఇది. సో బ్లాక్ బార్డరు మెరూన్ రెడ్ అనమాట ఇలా వచ్చింది. బాగుంది కదా. సో ఇంకా సుబ్బయ్య శారీస్ అని చెప్పాం కదండి. ఇంకా అక్కడైతే కన్నా మా అత్త వస్తూ అక్కడ అన్ని గట్టలు పెట్టుంటారు కదా, ఒక చీర పట్టుకొని వచ్చింది. ఈ శారీ చాలా బాగుంది, ఎవరో ఒకరు కట్టుకుంటారులే తీసుకుంటారనే ఉద్దేశంతో తీసుకుందండి. ఇంకా ఈ శారీ తెచ్చిన తర్వాత మా అమ్మాయికి పెద్ద అమ్మాయికి చాలా బాగా నచ్చింది, మా చిన్న పాప కూడా చాలా బాగుంది ఇది కాంబినేషన్ అని అనుకుంటున్నారండి. ఆషాఢ మాసం కదండి, ఒక్కొక్కసారి ఆఫ్ రేట్లు కూడా ఇస్తుంటారు. ఈసారి పెట్టారో లేదో కూడా నాకు తెలియదండి, కానీ ఇది మాత్రం 600 పడినట్టుంది. సో ఇదండి శారీ. దీనికి హైలైట్ ఏంటంటే మెరూన్ రెడ్, ఈ టిష్యూకి సిల్వర్కి ఈ మెరూన్ రెడ్ బార్డర్ రావడంలో బాగా మంచిగా కనపడుతుందండి శారీ కదా. అందులో బార్డర్ కూడా చాలా బాగుందండి, డిజైన్ తక్కువ కాస్ట్ అయినా మనం కొన్ని ఫంక్షన్లకు కరెక్ట్గా మ్యాచింగ్ లోపల పెట్టికోట్ కానీ అలాగే బ్లౌజ్ నీట్గా కుట్టించుకుంటే చాలా బాగుంటాయండి ఈ శారీస్. చిన్న చిన్న ఫంక్షన్లకి అన్నిటికీ కాస్ట్ అయితే పెట్టి కొనలేము, అలాగే వేసుకోలేము. ఇంకా ఇట్లాంటివి మాత్రము చిన్న వాటికి చిన్న చిన్న ఫంక్షన్లకి చాలా బాగుంటాయండి. సో ఇదండి. శారీస్ ఏమో కానీ నాకు ఐక్యాలో ఒక ఆమె సబ్స్క్రైబర్ కలిసినప్పుడు, అలాగే ఇక్కడ పెళ్లిలో పోయినప్పుడు ఇక్కడ సంస్కృతి అపార్ట్మెంట్లో ఒక అక్క కలిసిందండి. ఇంకా అలాగే ఈ సుబ్బయ్య శారీస్కి వెళ్ళినప్పుడు కలిసినప్పుడు చాలా సంతోషం అనిపించింది. సో నన్ను కూడా గుర్తిస్తున్నారు అనేది నాకు చాలా హ్యాపీగా ఉందండి. ఇంకా ఐక్యాలో మాత్రం ఎక్సలెంట్ అండి. ఇక్కడంటే మామూలుగా నంద్యాల వాసులు అంటే కన్నా చాలా మంది కనుక్కుంటారు, సో ఈమె సఖీ డైరీస్ ఆమెనే అని అనుకుంటారు అనమాట. కానీ హైదరాబాద్లో ఆమె సఖీ డైరీస్ వాళ్ళు కదా, మీవి చాలా బాగుంటాయండి, మేము ఎంప్లాయీస్ని, మీరు బాగా చూపిస్తున్నారు, ఇట్లా గ్రైండర్లో వేసుకొని ఆమె అక్కడ అడగడమే వడ గురించి అడిగిందండి. సో నాకు చాలా బాగా సంతోషంగా ఉందన్నమాట. ఇంకా ఇదండి. ఇంకా ఐక్యాలో మాత్రము చాలా ఫాస్ట్గా, అంటే మేము టైము సేవింగ్ చేసుకోలేకపోయాము. అంటే నేను ఫస్ట్ సారి వెళ్ళడం అండి, మా అమ్మాయి వాళ్ళు వెళ్ళారు, మా అక్కల పిల్లలు, కానీ నేను ఫస్ట్ సారి వెళ్ళినప్పుడు ఇంకా పిల్లలు నన్ను తొందరించలేరు కదా, ఇంకా మమ్మీ ఇద్దరు ఇట్లా ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు, ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు అని చూపిస్తున్నారండి. కానీ నా సజెషన్ ఏంటంటే కదా, కొత్తగా కట్టుకునే వాళ్ళు ఇల్లు ఉంటే కదా మనం ఇల్లు కట్టేసుకొని రెడీగా అవి తెచ్చుకొని పెట్టుకోవచ్చండి. అసలు ఏ వర్క్ చేయించుకోవాల్సిన అవసరం లేదు, వుడ్ వర్క్ చేయించుకోవాల్సిన అవసరం లేదు, ఏం అవసరం లేదండి. ఇల్లు కట్టుకోవడమా వాటిలోకి సెట్టింగ్ చేసుకోవడానికి ఐక్యాకి వెళ్ళడమా, అంతే, ఫినిష్. చాలా బాగా సెట్ చేసుకోవచ్చు. నాకైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. కానీ నేను వంటగదిలోకి అవన్నీ సామాన్లు తెచ్చుకోవాలన్నప్పుడు బంద్ చేశారు. ఇంకేం చేస్తాము, వారికి ఒక నాన్ స్టిక్ పెన్నం ఉన్నదనమాట, మా పెద్దమ్మాయింది, మా అమ్మకి కావాలండి ఇది అని అంటే ఇంకా అందుబాటులో మనకి చెయ్యికి అందుబాటులో ఉందని తీసేసుకుంది. సో నేను అవి కూడా ఏమేమి తెచ్చుకున్నానో చూపిస్తానండి. ఓకేనండి. ఇక ఐక్యాకి వెళ్ళాం కదా, అక్కడ మాత్రం ఇవి తెచ్చుకున్నానండి, హ్యాంగర్స్. ఇవి నెక్స్ట్ ఇంకా వర్షాకాలం వస్తుంది కదా అనే ఉద్దేశంతో ఇవి బట్టలు మనం అంటే కదా డ్రెస్సులు కానీ ఇలా వేసుకుని హ్యాంగర్స్ తగిలించుకోవచ్చండి, అలా తెచ్చుకున్నాను అనమాట. ఇవి రీజనబుల్ ప్రైసేనండి. మీకు కావాలి అనుకుంటే కనుక లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. మొత్తం వాటికి మీకు రేటు రీజనబుల్ అనిపిస్తే తెప్పించుకోండి, ఓకేనా. సో ఇక ఇవి మనం మామూలుగా మసాలా పొడులు, చిన్న చిన్న బాటిల్స్ అండి, గాజు బాటిల్స్ అనమాట. సో మసాలా పొడి పోసుకోవాలని ఇలా తెచ్చుకున్నానండి. వీటిలో ఏ ఉన్నా కూడా మనకు బాగా కనిపిస్తాయి. ప్లస్ మనం కొంచెం ఒక స్టిక్కర్ వేసేసుకొని ఈ పొడి అని కూడా రాసుకోవచ్చండి వీటి మీద, ఓకేనా. ఇంక ఇవి మాత్రము 8 తెచ్చుకున్నాను. అలాగే షీట్ అండి, నేను ఫ్రిడ్జ్లో కింద ఇలా షీట్ వేసేసుకొని పెట్టుకుందామని తెచ్చుకున్నానండి. షీట్స్ వేసేసి వీటి మీద బౌల్స్ పెట్టినా కూడా మనకు ఆల్రెడీ గాజు ఐటమ్ కదా ఫ్రిడ్జ్లో ఇచ్చేది, మరకలు పడకుండా ఉండడానికని ఈ విధంగా షీట్స్ తెచ్చుకున్నానండి. ఇంకా సో చాట, ఇదేంటంటే నేను ఇక్కడ తెచ్చుకుంటున్నాను, కసు ఊడ్చినప్పుడు కిందికి వెళ్ళిపోతుందండి కసు, అందుకని ఇది తెచ్చుకున్నాను అనమాట. కింద ఇలా పెట్టి మనం చాట ఎప్పుడు కొనుక్కోవాలనుకున్నా కూడా మనం కింద ఇలా పెట్టి మనం చూసి గ్యాప్ లేకపోతే కనుక కసు అంతా వచ్చేస్తుంది అనమాట. సో అలాగని ఇది బాగా నచ్చిందని తెచ్చుకున్నానండి. అలాగే బ్రష్ కూడా ఇచ్చాడు వీటికి, మనము దేవుని గుట్లోకైనా కూడా మనం ఇది ఇలా ఉపయోగించుకోవచ్చు అనమాట, ఇలా ఇలా కొట్టుకోవచ్చు, ఓకేనా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కవర్స్ అండి.
సో ఇంకా ఫ్రిడ్జ్ లోకి యూజ్ అవుతాయని కవర్స్ తెచ్చుకున్నానండి. అలాగే కవర్స్ కూడా ఒకటి పెద్ద సైజు కవర్ ఇచ్చాడు, చూపిస్తా చూడండి. సో ఇలా ఇచ్చారనమాట కవర్స్, ఒకటి చిన్న కవర్స్, ఒకటి పెద్ద కవర్స్ ఇచ్చారండి. మనం వీటిలో వెజిటబుల్స్ పెట్టుకోవచ్చు, మన ఇష్టం అండి, ఏమైనా పెట్టుకోవచ్చు. లేదు అంటే కానీ పట్టు బ్లౌజెస్ కూడా వీటిలో, అంటే కన్నా కొన్ని మనకు బీడ్స్ ఇస్తారు కదా పట్టు బ్లౌజెస్, సో వాటిలో కూడా మనము ఈ విధంగా పెట్టుకోవచ్చు అండి. ఇలా బ్లౌజ్ ఫోల్డ్ చేసేసుకొని ఏ బ్లౌజ్కి ఆ బ్లౌజ్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఓకేనా? ఇంక ఇవైతే చాలా యూజ్ అండి మనకి. మెయిన్ ఇంపార్టెంట్, మనము ఎక్కడికి వెళ్ళినా కూడా మనకి ఏం అవసరమో అదే మెయిన్గా తీసుకోవాలన్నమాట. సో అందుకని నేను ఫస్ట్ పోతానే కవర్లు పట్టుకున్నాను. ఓకేనా? అంతేలే, అంటే ఇప్పుడు మనం ఎక్కడికైనా సపోజ్ ఆధార్ కార్డ్ అయితే తీసుకెళ్ళాలనుకో, అందులో పెట్టేసుకొని ఇంపార్టెంట్ పేపర్స్ కూడా పెట్టుకొని, మనకి ఇప్పుడు కరెంటు బిల్లులు ఉన్నాయి, అలాగే మున్సిపాలిటీకి పన్ను కడతాము, అట్లా పేపర్స్ ఉంటాయి. అట్లా ఉన్నప్పుడు మనం ఈ కవర్ మీద మనము పెన్నుతో రాసేసుకొని ఈ కవర్ ఇందుకు యూజ్ అని పెట్టుకొని ఒక డ్రాలో, అంటే టీపాయ్ ఉన్న డ్రాలో కూడా పెట్టుకోవచ్చు. ఈ కవర్లలో చాలా యూజ్ అండి ఈ కవర్స్ తో. ఇంకా ఇది వచ్చేసి మసాలాలకండి, మనము అన్ని రాతి పువ్వ, మరాఠీ మొగ్గ అలా పెట్టుకోవాలని తెచ్చుకున్నానండి మసాలాకి. సో ఇది మళ్ళీ నెక్స్ట్ ఏమిటికి ఉపయోగిస్తానో నాకు తెలియదు అనమాట. సో దానికోసం అయితే వంటింటి పర్పస్ గానే తెచ్చుకున్నానండి. కానీ చాలా బాగా మందంగా ఉంది, బాగా క్వాలిటీ బాగుందండి, చాలా బాగుంది. మనం గోల్డ్ కైనా యూజ్ చేసుకోవచ్చు అండి ఈ బాక్స్. 1 గ్రామ్ గోల్డ్ తెచ్చుకుంటారు కదమ్మా మామూలుగా, అంటే ఎవరైనా తెచ్చుకునే వాళ్ళు అప్పుడు అన్ని డిఫరెంట్ గా పెట్టి, మనం 1 గ్రామ్ గోల్డ్ తెచ్చుకున్నప్పుడు కింద కొంచెం కాటన్ వేసేసుకొని వాటి మీద 1 గ్రామ్ గోల్డ్ పెట్టుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని, మనకి డ్రెస్సింగ్ టేబుల్ ఉన్న న్యూ మోడల్ గా పెట్టించుకుంటున్నారు కదండి, మాదైతే పాత మోడలే. సో కొత్తగా న్యూ మోడల్ గా పెట్టించుకునే వాళ్ళకు ఈ విధంగా మనం కబోర్డ్ లోనే పెట్టేసుకోవచ్చు అనమాట. ఇంకా మనకి ఇంకా ఐడియా కోసం కావాలనుకుంటే కనుక కొంతమంది టాబ్లెట్స్ వేసుకుంటుంటారు, అలాగే ఇది టాబ్లెట్స్ కూడా ఉపయోగించుకోవచ్చు. లేదు అనుకో మనం డ్రెస్సింగ్ టేబుల్ కాడ మామూలుగా ఏంటివండి చెంప పిన్నులు కానీ, సేఫ్టీ పిన్స్ కానీ, బ్యాండ్స్ కానీ, ఇంకా అలాగే మనము అంటే ఒక్కో దాంట్లో డైలీ వేర్కి ఏమి యూజ్ చేస్తాము, పార్టీ వేర్కి ఏమి యూజ్ చేస్తాము, బయటికి పోయినప్పుడు ఏమి యూజ్ చేస్తాము అనేది మన ఇష్టం అండి. ఈ బాక్స్ మాత్రం చాలా యూజ్, మీరు కూడా ఖచ్చితంగా తెప్పించుకోండి, లేట్ అయినా పర్వాలేదు. ఎందుకంటే ఇలాంటివి కంపల్సరీ మన ఇంట్లో ఉండాలి. ఇంకా మామూలుగా తేలిగ్గా ఉండేవి కూడా ఉంటాయి, కానీ ఇది కొంచెం బాగా మందంగా ఉంది, ప్లస్ బాగుందండి క్వాలిటీ. ఓకేనా? ఇంకా ఇది వచ్చేసి మనము మన ఇంట్లో తయారు చేసుకోవటానికి అనమాట, డిఐవై లిక్విడ్స్ కానీ, అలాగే ఏమిటికైనా స్ప్రే. నేను తలకి చూపించాను చూడండి, కరివేపాకు ఆనియన్స్ తో తయారు చేసుకునే వాటికి కూడా మనం స్ప్రే ఈ విధంగా కొట్టుకోవచ్చు, మనమే సొంతంగా చేసుకోవచ్చు అండి. అది మాత్రము ఆ టిప్పు మాత్రం చాలా బాగా యూజ్ అవుతుంది మాకి. సో ఒకసారి మీరు అది కూడా లింక్ డిస్క్రిప్షన్ లో పెడతాను, చూడండి. ఇట్లాంటివైనా తెచ్చుకోవచ్చు. లేదు ఇది అత్యవసరం అయితేనే కొనుక్కోవాలండి, లేదంటే మన ఇంట్లో కొలిన్ బాటిల్స్ ఉంటాయి, ఆల్రెడీ అది కూడా కడిగేసుకొని వాడుకోవచ్చు. నేనే తీసుకున్నా, క్యూట్ గా ఉందని. ఇది చాలా ముద్దుగా ఉందండి, అందుకని తెచ్చుకున్నాము అంతే. ఓకేనా? ఇంకా క్యాండిల్స్ అండి, ఇవి మనకి మనసు ప్రశాంతంగా ఉండాలి అని అనుకున్నప్పుడు, ఎప్పుడైనా మన ఇంటికి గెస్ట్లు వస్తారే అనుకున్నప్పుడు, ఏదైనా పండగల రోజు ముందు రోజు, అంటే ఆల్రెడీ మొత్తం అంతా ఇండ్లంతా మనము బోసులు కొట్టడం క్లీన్ చేసిన తర్వాత ఇండ్లు ఒక వెలుగులాగా వస్తుంది కదా, మెస్సులన్నీ క్లీన్ చేసినప్పుడు, అట్లా అంతా క్లీన్ చేసిన తర్వాత ఒక్కసారి ప్రశాంతంగా ఇట్లా వెలిగించుకొని మంచి స్మెల్ని ఆస్వాదిస్తే సూపర్ ఉంటుందండి. సో ఇలాంటి ఖచ్చితంగా కంపల్సరీగా తీసుకోండి. ఒక్కటి చాలండి, ఎక్కువ ఏం అవసరం లేదు, ఒక్కటి చాలు. ఇది మాత్రం నేను ఏదో వేరే పర్పస్ కు తీసుకున్నాను. మా పిల్లలేమో దీంట్లో పెట్టుకోవచ్చు మమ్మీ క్యాండిల్స్ అని చెప్తున్నారు, నేనైతే స్పూన్లు అలాంటివి పెట్టుకుందామని తెచ్చుకున్నానండి. ఇంకా సో నేను 2 తీసుకున్నాను. ఇంకా ఇది మాత్రం ఫ్లేవర్స్ అండి, ఒకటి వెన్నెలా ఫ్లేవర్ వచ్చింది. ఇదేంటి మై గ్రీన్ యాపిల్ ఏమో, యాపిల్, గ్రీన్ యాపిల్ ఫ్లేవర్ అండి ఇది. సో ఇట్లాంటివన్నీ మనం ఏంటంటే మనం ప్రశాంతత కోసం తెచ్చుకునేది అంతే. మీకు యూజ్ మీకు కావాలి అనుకుంటే తెప్పించుకోండి. ఈ బాక్స్ మాత్రం మర్చిపోకండి. ఇది కూడా మంచిదే అనుకుంటా. ఇది కూడా అండి మనకి మంచిగా ఉపయోగపడుతుంది. టేబుల్ మీద మనం ఏంటంటే ఇప్పుడు అందరూ కొంతమంది అయితే 4 సెట్స్ తెచ్చుకొని, ఒక దాంట్లో ఉప్పు, ఒక దాంట్లో కారం, ఒక దాంట్లో పప్పుల పొడి, ఒక దాంట్లో పచ్చళ్ళు అలా పెట్టుకుంటారు. అట్లా లేని వాళ్ళకి ఇదేంటంటే నేను మామూలుగా బాక్స్లలో పోసి పెడతాను కదా, ఇట్లా బాక్స్ అన్ని పెట్టేసుకొని టేబుల్ మీద పెట్టేసుకుందాం అనుకో. సో మనము టేబుల్ క్లీన్ చేయాలనుకున్నప్పుడు ఒక్కటొక్కటి తుడచకుండా
దీంట్లో ఉన్నాయనుకో బాక్స్ని ఇలా జరిపేసి క్లీన్ చేసుకో, అంతే సింపుల్. సో ఇది మాత్రం చాలా యూజ్ అవుతుంది, ప్లస్ చాలా మందం ఉందండి. ఇంక ఇది కాస్ట్ ఎంత పడింది? డ్రెస్సింగ్ టేబుల్ కూడా వాడుకోవచ్చు, అంటే అందులో మనం వాడే క్రీమ్స్ పెట్టేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. క్రీమ్స్ అవన్నీ వాడుకోవడానికి డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఆయిల్, ఫేస్ క్రీమ్, పౌడర్ ఇలాంటివన్నీ, ఫేర్ అండ్ లవ్లీ మనం అన్ని పెట్టుకుంటాం కదా థింగ్స్, అలాంటి వాటికి కూడా ఉపయోగపడుతుంది. ఓకేనా? ఇంకా ఇవి మా అక్క కూతురండి, అసలు అది ఏమి వదిలిపెట్టేది కాదు. క్యూటీ వదిలిపెట్టదు, ఏమి కాదు, క్యూటీ చిన్నగా ఏముంటే అవి మాత్రం వదిలిపెట్టదండి. పిన్ని ఇవి ఖచ్చితంగా తీసుకోవాల్సిందే నువ్వు అంటే గానా. ఇవి ఏ కలర్స్ ఉన్నాయి, ఈ బౌల్స్ అలానే కలర్స్ ఉన్నాయి, అలాగే స్పూన్స్ కూడా ఆ కలర్స్ ఉన్నాయి. సో ఆ పాప మేరకు నేను ఆ పాప ఇష్టంతో తీసుకున్నానండి. ఇవి చాలా బాగున్నాయండి, రీజనబుల్ ప్రైస్. అంటే మేము రీల్స్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో పెట్టేటప్పుడు అట్లా బాగుంటాయి, లుక్ బాగుంటాయండి. ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసే వాళ్ళు, యూట్యూబ్ చేసే వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్. రోజు ఒక ఐటమ్ పెట్టేసి శుభ్రంగా వీటి ఒక కప్పులో చట్నీలు అలా పెట్టేసుకొని తినొచ్చండి. ఇంకా ఏంటంటే కన్నా మనం ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు, అంటే యూజ్ అండ్ త్రోవి ప్లాస్టిక్వి లేనప్పుడు ఇవి కూడా చాలా బాగా యూజ్ అండి. ప్లేస్ ఎక్కువగా ఆక్రమించవు. మనం ఎక్కువ బయటకు వెళ్తే ఏం తీసుకుపోతామండి, ఏదో టిఫిన్ అలాగా తీసుకెళ్తాం, సింపుల్ గా ఒక చిత్రాన్నము, కర్డ్ రైస్ తీసుకెళ్తాం. అంతకన్నా రిస్క్ ఏం పెట్టుకోం, ఎందుకంటే మనం ప్రయాణం కావటమే ఒకటి, మళ్ళీ ఇవన్నీ పప్పు చారు ఇవన్నీ తీసుకుపోం కదా. సో అందుకని ఇట్లాంటివి తీసుకెళ్తే మాత్రం మనకు చాలా బాగా పనికొస్తాయి, ప్లస్ చాలా బాగా యూజ్. ఓకేనా? ఇంక ఇదండి. ఇంకా ఇవి మాత్రం క్యాండిల్స్ కానీ ఉపయోగించుకుంటాను. ఇంకా ఇది మాత్రం పెన్నం అండి, చెప్పినాను కదా లాస్ట్ ఇలా తీసుకున్నానని. ఈ పెన్నం అండి, ఇది నాన్ స్టిక్ పెన్నం అనమాట. సో నేనైతే కొంచెం కింద గుంతగా ఉండేటట్టు తీసుకున్నానండి. ఇంకా కొన్ని మనం ఇనుప బాండీలు అయితే కనుక ఇట్లా కోసగా పైకి ఉంటాయి కదా, సో అలా కాకుండా కొంచెం కింద ఫ్లాట్ గా ఉండేటట్టు తీసుకున్నాను. ఇంకా వీటికి నా దగ్గర ఆల్రెడీ గాజువి మూతలు ఉన్నాయి కదండి, అవి ఒకదానికి సెట్ అవుతాయి అనమాట. సో నేను ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు ట్రై చేస్తానండి, ఇలా జానతో అంటే ఇట్లా కొలుచుకుంటానండి అడుగు లెక్క. సో ఇది సెట్ అవుతుంది అనే ఉద్దేశంతో, అంటే మనం బయటికి వెళ్ళాలి అనుకున్నప్పుడు మనం కొంతమంది ఏం చేస్తారంటే దారం కొలుచుకుంటాం. ఇట్లా దారమైనా కొలుచుకొని మనం కొలతలకి మూత మన ఇంట్లో ఉంది ఒక లిడ్ తో, సో దానికి ఇంకొక పెన్నానికి ఉపయోగపడేటట్టు కూడా తెచ్చుకుంటాం అనమాట. మనం పెన్నంకి మూత అన్ని అంటే కానీ ఎందుకు తెచ్చుకోవడం అంటే ఒక దానికి ఉంటే చాలన్నమాట. అన్ని వెరైటీస్ అయితే ఒకటిసారి చెయ్యం కదా, ఆల్రెడీ మూతలు ఉంటాయి మన దగ్గర, ప్లేట్స్, ఆ ప్లేట్స్ అయినా పెట్టుకొని చేసుకోవచ్చు. చాలా బాగుందండి పెన్నం, బాగా వెయిట్ ఉంది, ప్లస్ మందంగా ఉంది, చాలా బాగుంది. ఇంకా ఇది వచ్చేసి క్లీనింగ్ సెక్షన్ అండి. ఏమిటికైనా ఉపయోగించుకోవచ్చు, టాయిలెట్స్కైనా అంటే ఇంకా వేటికైనానండి. అంటే మనం మెయిన్ ఇది టాయిలెట్స్కి ఉపయోగిస్తారండి. సో ఇలా పెట్టేసుకోవచ్చు మనం ఒక వారకి. ఓకేనా? ఇంకా ఇదండి, ఇంకా కాలి కింది పట్టలు అంటే డోర్ మ్యాట్స్ ఇలా తీసుకున్నానండి. ప్లస్ ఇంకా ఏంటంటే కానీ మా అత్తమ్మ ఆమెకి స్కిప్ కాకుండా ఉండే విధంగా నేను ఏదైనా తీసుకుంటాను ఆమెకి. సో ఇది బాగా మెత్తగా ఉన్నాయన్నమాట, డోర్ మ్యాట్స్ అనేది బాగా మెత్తగా ఉన్నాయి. రేటు కూడా కొంచెం కాస్ట్ గానే పడ్డాయండి, కానీ మనము తడి కాళ్ళు పెట్టినప్పుడు స్లిప్ మాత్రం కావండి, చాలా బాగుంది. డోర్ మ్యాట్స్ మాత్రం ఒక 3 తీసుకున్నాను. ఇంకా అలాగే బెడ్షీట్లు తీసుకున్నానండి. సో ఇదనమాట. ఇంకా మెయిన్ పెన్నంకి మాత్రము మీరు బయటికి వెళ్ళినప్పుడు ఏ విధంగా కొలత తీసుకుంటారు? నేనైతే జానడు, బెత్తడు అట్లా కొలత తీసుకుంటానండి. కొంతమంది ఏమో దారం కొలత తీసుకుంటారు. మన దగ్గర మూతలు ఉంటే కనుక మూతకైనా కొలత తీసుకుంటాము, లేదు మూతలు లేకపోతే కానీ ఈ విధంగా దారం పెట్టుకొనైనా కొలత తీసుకోవచ్చు. అర్థమైందా? ఓకేనండి. ఇంకా ఇది. సో ఇంకా పిల్లలకి కూడా డ్రెస్సులు తెచ్చుకోవాలి. నేనైతే ఇంకా నా ఫస్ట్ ఏంటి మేము నంద్యాల చూస్తామండి, ఇక్కడ పూర్తి నచ్చకపోతేనే తెచ్చుకునేదనమాట. అది కూడా ఎక్కువ తెచ్చుకోమండి, కొంచెమే తెచ్చుకుంటాము. ఎందుకంటే అన్నీ ఒకటేసారి తెచ్చుకొని బ్లౌజులు అన్ని కుట్టించుకునే బదులు మనము కొన్ని తెచ్చుకొని, ఎందుకంటే ఇప్పుడు ట్రెండ్ మామూలుగా మోడల్స్ మారుతున్నాయి కదా. సో ఇంకా చాలా రోజులు అయినా షాపింగ్ చేయగానే అత్తయ్య ఇంకా పోటీ తెచ్చుకోపోండి అని చెప్తే వెళ్ళామండి. ఇంకా అందులో మా పెద్ద పాప పని మీద కూడా వెళ్ళాం కదా, ఇంకా ఆ పాప జాబ్ వచ్చిందనే సంతోషంతో అలాగనే బయటికి వెళ్ళామండి. ఓకేనండి, ఇది విషయము. ఓకేనండి, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.